నిరంతర ప్రజాసేవకు పరిమితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ అన్నారు. నిరంతరం ప్రజాసేవకు పరిమితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ల గ్రామంలో పార్టీ కార్యకర్తలు శ్రేణుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ కంటి ఆసుపత్రి సారథ్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించారు. ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్, సేతయ్య దొర, చలపతిరావు, గంగయ్య, జనసేన పార్టీ నాయకులు మురళి, మహిళా నాయకులు నాగమణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మా నాయకుడికి 75 సంవత్సరాలు వచ్చినా ఈ రోజుకి 25 సంవత్సరాల వయస్కుడులాగా పరుగులు తీస్తూ లాస్ట్ 5 సంవత్సరాలు కుంటుపడ్డ అభివృద్ధి, కుంటుపడ్డ ఆర్థికం ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ పునర్జీవనం పోసి మరి ఈరోజు అకుంఠ దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047 విజన్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని సేవలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ అందించాలని నేను ఒక్కనే కాదు, నియోజకవర్గం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అందరూ గుండె చప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు అనటంలో ఈరోజు అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యం కోసం ఈరోజు పూజలు చేశారు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్లడ్ క్యాంపులు, కంటి వైద్య శిబిరాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మా నాయకుడు వంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే ఉండడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా మేమందరూ కలిసి కంటి వైద్య శిబిరం పెట్టాం. ఈరోజు ఓపీలు ఒక 350 మంది ఓపీలకు చూసాము. అదేవిధంగా ఒక 50-60 మందికి ఆపరేషన్లు పడతాయంటే ఈరోజు ఆపరేషన్లు చేయిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు నా కోసం ఆడంబరాలు చేయొద్దు, పేద ప్రజలకు ఉపయోగపడండి, పేద ప్రజల కోసం ఈరోజు వెచ్చించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందువలన ప్రతి ఒక్కరిని కూడా ప్రజా శ్రేయస్సు అయినటువంటి నాయకుడు మా నాయకుడు ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు పూజలు అందించాలని చెప్పి